ఫెస్టివల్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎ ఫ్రెష్ బిగినింగ్. కాబట్టి మా బుడ్డోడికి ఫస్ట్ థింగ్ హెడ్ బాత్, తర్వాత టవల్తో జుట్టు తుడిచే అప్పుడు ఆయన ఇన్నోసెంట్ లుక్ గణపయ్యకు మన ఇంటి మొదటి నైవేద్యంలా అనిపించింది. ఇప్పుడు జ్యువెలరీ టైం. నేనేదో ఈ బ్రేస్లెట్ గురించి చెప్దామని చూపిస్తుంటే ముందు పెట్టమని అడుగుతున్నాడు. ఇది యాక్చువల్లీ మా తమ్ముడి బ్రేస్లెట్, తర్వాత అది మా చెల్లి, ఆ తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు, ఇప్పుడు రాధ దగ్గరికి వచ్చిందనమాట. ఈ గ్రీన్ స్టోన్ రింగ్ వచ్చేసి ఈరోజు డ్రెస్ మ్యాచింగ్ ఉంటుందని చెప్పి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వెంకటేశ్వర స్వామి రింగ్. రాధేకి రెడీ అవ్వటం చాలా ఇష్టం. ఎక్కడ వద్దు అని అనడు, లేచి వెళ్ళిపోవటం అట్లాంటివి చెయ్యడు. పండగ అంటే మన ట్రెడిషనల్ డ్రెస్ వేస్తేనే ఆ లుక్ వస్తుంది ఎంతైనా. ఈ డ్రెస్ నేను మా మమ్మీ దగ్గరే తీసుకున్నాను. మా మమ్మీకి గుంటూరులో బొటిక్ ఉంది. మీకు ఇట్లాంటి డ్రెస్సెస్ ఏమన్నా కావాలంటే నేను నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్చువల్లీ అప్పుడు రాధేకి నాప్ టైం, కానీ మంచిగా కూర్చొని రెడీ అయ్యి, ఇంకా పైగా కెమెరాకి మంచి ఫేవర్గా ఉంటాడు. ఇక మన పూజ స్టార్ట్ అయిపోయింది. నేను పూజ చేసినంతసేపు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. మంచిగా పక్కన కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు. ఇక్కడ నేను బొట్టు పెడుతుంటే చూసి తను కూడా పెట్టాలి అని చెప్పి వచ్చాడనమాట, నేను పెడతా అని చెప్పి. మా చిన్నప్పటి నుండి మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాము వినాయక చవితి అని. ఆ రోజు మార్నింగ్ లేచి మంచిగా బయటికి వెళ్ళి మట్టి వినాయకుడిని తీసుకొని, అసలు ఇంకా పైగా చెప్పాలంటే ఎప్పుడు వాకింగ్కి వెళ్ళండి. మా పేరెంట్స్ ముందు రోజు వాకింగ్కి వెళ్తారనమాట. వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పత్రి అంతా కలెక్ట్ చేయటానికి. అది చాలా ఫన్ ఉండేది అక్కడ ఉన్నప్పుడు. 3 days ఉంచి బయట పెద్ద వినాయకుళ్ళ దగ్గర పెట్టి నిమజ్జనం అంతా బాగుండేది. కానీ ఇక్కడ పత్రి తీసుకురమ్మంటే మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో జిప్ లాక్లో 4 ఆకులేసి ఇచ్చారనమాట. పూలు కూడా అంతే, ఏదో 2-3 పూలు ఉన్నాయి. అది కవర్ చేయడానికి గిన్నెలో కింద ఒక కవర్ పెట్టి పైన పూలు పెట్టాను. కొంచెం ఇండియా ఫీల్ వస్తుంది మా కమ్యూనిటీలో చేసే వినాయక చవితి సెలబ్రేషన్స్. ఎందుకంటే మంచిగా 3.5 feet విగ్రహం తీసుకొస్తారు, అన్నదాన కార్యక్రమం చేస్తారు, లడ్డు వేలం పాటలు ఉంటాయి, ఊరేగిచ్చి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అండ్ యాక్చువల్లీ నేను పూజ అయిపోయాక జనరల్గా బుక్స్ పెట్టుకునేవాళ్ళం మా చిన్నప్పుడు అంతా. కానీ నేను బీటెక్ వచ్చేదాకా కూడా నా బుక్స్ పెట్టుకునేదాన్ని. అలానే రాధేని అడిగాను, ఏదన్నా తీసుకురా నీకు ఇష్టమైంది నాకు ఇవ్వు అని అడిగితే వాడి చేతిలో ఉన్న జీప్ పంపించి అక్కడ పెట్టమన్నాడు. సరే అని చెప్పి ఆ జీప్ని అక్కడ పెట్టి దానికి పూజ చేసి బాగా ఆడుకోవాలని కోరుకున్నాను. ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ టు యూ యాస్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి.